హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ మనకు గతంలో 56,000కు పైగా ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ని ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మనకు నిన్ననే ఉద్యోగాల జాతర అనే హెడ్లైన్ తోటి మనకు ఆంధ్రప్రభ కావచ్చు, వివిధ డిఫరెంట్ డైలీ న్యూస్ పేపర్స్లో మనకైతే వార్తలు వచ్చాయి. సో దాంతోపాటుగా 27,000 ఉద్యోగాలకు అతి త్వరలో నోటిఫికేషన్స్ అని చెప్పేసి కూడా కొన్ని న్యూస్ పేపర్స్ కవర్ చేశాయి. ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్, మనకు ఈ 20,000 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అయితే చాలా వేగంగా ప్రాసెస్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి దీంట్లో ముఖ్యంగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు జీపీఓ పోస్టుకు సంబంధించి ఈ స్టార్టింగ్ అంటే ఈ 20,000 ఉద్యోగాల్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఉద్యోగాల జాతర అనే పేరుతో వచ్చిన ఏదైతే ఈ న్యూస్ ఉందో దీనికి సంబంధించి ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో శాఖల వారీగా ఖాళీల వివరాల సేకరణ, నియామక సంస్థలకు సమాచారం, కొత్తగా రోస్టర్లు, ప్రభుత్వం యొక్క కసరత్తు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత మనకు రోస్టర్ పాయింట్స్ కూడా మారుతాయి కాబట్టి దానికి సంబంధించి అయితే ప్రభుత్వం చాలా వేగంగా ప్రాసెస్ చేస్తూ ఉంది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలి. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో వేగంగా అడుగులు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వివిధ శాఖల్లో దాదాపు 20,000 ఉద్యోగాల భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్లను జారీ చేయాలని సంబంధిత శాఖలు సిద్ధమవుతున్నాయి. సో ఫ్రెండ్స్, డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వీలుగా ఖాళీలను కింది స్థాయి వారితో పదోన్నతుల ద్వారా భర్తీ చేయకుండా నిలుపుదల చేశారు. ఇలా రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖలు ఇప్పటికే ప్రమోషన్స్ ఆపేశారంట. వివిధ శాఖల్లో కూడా ఈ నియామకాలు పూర్తయ్యే వరకు ప్రమోషన్స్ ఆపేసే అవకాశాలు ఉన్నాయి. సో గతేడాది జాబ్ క్యాలెండర్ను ప్రకటించి దాని ప్రకారం కొన్ని శాఖల్లో పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ చేశారు. మరికొన్ని శాఖలో భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు వాటిపై దృష్టి సారిస్తారు. కొత్తగా ఏర్పడిన నూతన ఖాళీల ప్రకారం కూడా శాఖలు నోటిఫికేషన్ సంబంధించి విడుదల చేయబోతా ఉన్నాయి. సో ఇప్పుడు టీజీపీఎస్సీ నుంచి గ్రూప్స్, పోలీసు, ఉపాధ్యాయ అంటే డిఎస్సి, హెల్త్ డిపార్ట్మెంట్, పవర్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ శాఖలతో పాటు గురుకులంలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ న్యూస్ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రోస్టర్ ప్రకారంగా ఉద్యోగ ఖాళీల వివరాలు ప్రస్తుతానికైతే సేకరిస్తూ ఉన్నారు. సో మనకు ఏప్రిల్ 14, 2025 నుంచి మనకు ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో మనకు దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. మనకేం లేదు ప్రస్తుతము. సో ఆల్రెడీ ప్రభుత్వము వారు ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఏదైతే చెప్పిందో హామీలు, సో హామీలలో నెరవేర్చకుండా విఫలమైనట్టుగా, సో ప్రజల్లో ఏదైతే 5 ఇయర్స్లో రావాలో వ్యతిరేకత, అది ఈ 1.5 ఇయర్లోనే రావడం జరిగింది. సో ఇంకా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి ఇంకా మూసిపోలేదు. సో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు లేకుండానే దాదాపు సంవత్సరంన్నర మనకు సమయం దాటిపోయింది. సో ఇప్పటికైనా గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహించాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి, కొన్ని నష్ట నివారణ చర్యలు. దాంట్లో భాగంగానే మనకు ఏదైతే ఈ ట్రైబల్ ఏరియాలో ఈ సోలార్ బోర్వెల్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా మహిళలకు 2,500 నెలవారీ ఇవ్వడం, ఈ స్కీమ్ కూడా త్వరలో ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా మనకి ఏదైతే ఉందో ఈ భూభారతి చట్టం, సో ఈ భూభారతి చట్టం, అదేవిధంగా ఈ రైతు బంధు స్కీమ్కి సంబంధించి కూడా డబ్బులు రిలీజ్ చేయడం ఇవి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు సో నోటిఫికేషన్స్ ప్రకారం నోటిఫికేషన్స్ అంటే ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పినట్టు నోటిఫికేషన్స్ వస్తాయా లేదా అయితే మనం చెప్పలేము. బట్ జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వడం ఇక్కడ 100% ఇక్కడ ఈ ప్రభుత్వానికి అత్యవసరం. జాబ్ క్యాలెండర్లో మనకు ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఉంది. సో పోలీస్ డిపార్ట్మెంట్లో పీసీ ఎన్ని, ఎస్ఐ ఎన్ని, అది ఏ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మనకు ఆర్టీసీ కావచ్చు, సో గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, ఇలా అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే ఇచ్చి ఆ తర్వాత జూలై నెలలో మనకు ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ జూన్ 2 నాడు మనకు ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి జూన్ 2 లేదా జూన్ 3 నాడు ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో అసలు ఈ జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి రివర్స్ జాబ్ క్యాలెండర్, సో ఏ ఉద్యోగాలు ఉండే అవకాశం ఉందనేది కూడా ఈ న్యూస్ పేపర్లో కవర్ అయింది, చూద్దాం. సో దీంట్లో అంగన్వాడీలో 14,236 అంగన్వాడీ ఉద్యోగాలు, ఆర్టీసీలో 10,038, మనం గతంలో 3,000 అని మాత్రమే అనుకున్నాం, బట్ ఇప్పుడు 10,000 అని చెప్తా ఉన్నారు. సో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ కలిపి మనకు 14,000 పోస్టులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మనకు 1,800 to 2,000 పోస్టులు,
అదేవిధంగా గురుకులాల్లో బ్యాక్‌లాగ్ పోస్టులు, డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు, లైబ్రేరియన్స్, పీఈటీలు, పీడీలు వీటికి సంబంధించి కూడా నోటిఫికేషన్‌లొస్తాయంట. సింగరేణిలో కావచ్చు, అదేవిధంగా ఇంజినీరింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. టీచర్ పోస్టులు టెట్ పూర్తయితుంది. అంటే ఈ జూన్‌లో టెట్ ఉంది కాబట్టి టెట్ పూర్తయిన తర్వాత డీఎస్సీకి సంబంధించి 5,000 పోస్టులతో నోటిఫికేషను. అదేవిధంగా గ్రూప్ 1, 2, 3 పోస్టులు. సో, ఈ 3లోనే 4ని కూడా ఇక్కడ మెర్జ్ చేస్తా ఉన్నారు కాబట్టి ఓన్లీ గ్రూప్ 3 అనేది మాత్రమే ఉంటుంది మనకు. సో, ఇక్కడ మనకు దాదాపు 1000+ పోస్టులు. సో, ఫ్రెండ్స్ అదేవిధంగా గ్రూప్ 1లో మనకు గతంలో 350కి పైగా పోస్టులతో నోటిఫికేషన్ అని చెప్పి వార్తలొచ్చాయి. సో, గ్రూప్ 2లో మనకు 1000 పోస్టులని వార్తలొచ్చాయి. సో, ఇప్పుడేమంటున్నారంటే ఈ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మొత్తం 300+ కంటే పైన మించి లేవు. అంటే లెస్ దాన్ 300+ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో, ఇది రాంగ్ ఉండే అవకాశం ఉంది. సో, ఇవి మనకు ఈ గ్రూప్ 1లో 300, సో, గ్రూప్ 2లో 1000 అనే వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఇప్పుడు అన్నీ ఫిలప్ చేస్తారా లేదా అని మనం చెప్పలేం. బట్ వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి. సో, ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్‌గా రివైజ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి మనకు ఈ విధంగా అయితే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. సో, జూలైలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దానిలోపు జూన్ 2 నాడు మనకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి జూన్‌లో 1 లేదా 2 నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత జూలైలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉండదు. ఆల్రెడీ జూన్‌లో ఏదైనా నోటిఫికేషన్స్ వస్తే వాటికి సంబంధించిన ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. సో, ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్‌గా న్యూస్‌లో ఉన్న ఉద్యోగాల జాతర అనే ఆర్టికల్ పేరుతో వచ్చిన ఈ ఆర్టికల్ వెనకాల ఉన్న ఇన్ఫర్మేషన్. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో గిన నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు విద్యా, ఉద్యోగ సమాచారం కోసం మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.